హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అత్తాశ్రీ పచ్చి పులుసు. ఫస్ట్ అయితే మనం రైస్లో బొబ్బర్లు వేసుకున్నాం అండి. బొబ్బరి అత్తాశ్రీది రైసు బొబ్బర్లు కలిపి కడిగేసుకోవాలి. పూజలప్పుడు అవి ఇలా చేసుకుంటే బాగుంటుందండి, ఆయిల్ లేకుండా. ఈ గ్లాస్తో 4 గ్లాసులు రైస్ వేసానండి. 8 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. కొంచెం ఉడుకుతుంది కదా, ఉడుకుతున్న దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కల్లుప్పు అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేద్దామండి. దీంట్లోకి అరటిపళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, వంకాయలు అయితే తీసుకున్నాను. మా కాకినాడ సైడ్ అంతా ఇలానే చేసుకుంటారండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి వాటి మీద వంకాయలు కాల్చుకోవాలండి. బాగా కాలాలండి, మెత్తగాను కాలిపోయినాయి రెండుని. తర్వాత పచ్చిమిర్చి కూడా కాల్చుకోవాలండి. ఇవి కూడా దూరగా కాలిపోవాలి. ఓకే అండి, బాగా కాలినాయి కదా. ఇప్పుడు కొంచెం సేపు చల్లార పెట్టాలండి వీటిని, అప్పుడు ఒలుచుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే గిన్నె రసం అయితే తీసేసాను. చింతపండు రసం పక్కన పెట్టుకోవాలి. రైస్ అయితే ఉడికిపోతుందండి. ఓకే అండి, రైస్ అయితే అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఓకే అండి, అత్తాసరి అయితే రెడీ అయిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు పచ్చి పులుసు తయారు చేద్దాము. వంకాయలు చల్లారాయి కదండి కొంచెం. ఇప్పుడు తొక్క ఒలిచేసుకోవాలి. పైన తొక్క అంతా ఒలిచేసుకోవాలండి. ఇలా 2 వంకాయలు కూడా ఒలిచేసుకోవాలండి, తుక్కు లేకుండా. కాలిన మాడంతా తీసేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు కూడా పైన పొట్టంతా తొక్కంతా తీసేసుకోవాలండి. ఆ బ్లాక్గా కాలినవన్నీ కూడా ఒలిచేసుకోవాలి. లేదంటే పచ్చి పులుసులో పిసుకుతున్నప్పుడు అవి మాడంతా అలా పైకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండి, అలాగే పిసుకేసుకుంటేనే. అందువల్ల శుభ్రంగా తొక్కంతా ఒలిచేసుకుంటే పచ్చి పులుసు నీట్గా ఉంటుందని చెప్పి నేను మొత్తం అయితే తొక్కంతా ఒలిచేస్తానండి. కొంతమంది అయితే అలానే పిసికేసుకుంటారు తొక్కతో పాటు. నేనైతే తొక్క తీసేసి వేస్తాను అనమాట అండి. ఓకే అండి, తొక్క అంతా వచ్చేసింది, సాఫ్ట్గా అయిపోయినవి. అలాగే అన్ని పచ్చిమిరకాయలు కూడా తొక్క తీసేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని చాకుతో కట్ చేసేసుకోవడం అండి. వంకాయలు, పచ్చిమిర్చి కూడా ఆ ముచ్చుకలు ఉంటాయి కదా, అవి తీసేసి వీటిని అయితే పక్కన పెట్టుకుని చింతపండు రసంలో కలిపేసుకోవడమేనండి. వంకాయ అయితే వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసి పిసకాలండి కొంచెం అది. తర్వాత అరటిపళ్ళు,
3 తీసుకున్నానండి. 3 అరటిపళ్ళు అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా పిసకాలండి. ఇవి మెత్తగా పిసుక్కుంటే ఆ వాటర్లో కలిసిపోయేలాగా ఉండాలన్నమాట అండి. కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పచ్చిపులుసు, అందుకని కొంచెం బెల్లం కూడా వేసాను. సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందాక 3 ఉల్లిపాయలు చూపించాను కదండి, పెద్ద సైజు ఉల్లిపాయలు, అవన్నీ కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలండి. ఓకే అండి, పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది కదా, అత్తాసర కూడా అయిపోయింది. ప్లేట్లో వేసేసుకుందాం. ఓకే అండి, అత్తాసర పచ్చిపులుసు రెడీ అయిపోయినవి. నేను వండిన ఈ వంటకాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.